చాలా 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 బాధాకరమైనటువంటి సంఘటన తెలంగాణలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సాక్షిగా నెలకొంది. నిజంగా చాలా బాధాకరము. ఎక్కడ పోతుంది రాష్ట్ర పాలన? నిన్ననే చెప్పినాం మరి రేవంత్ రెడ్డి గారిని మారండి అని. కొంచెమన్నా నీతి నియత్తు మానవత్వం ఏమైనా ఉందా అండి పోలీసులకు కానీ లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ? రాక్షస పాలన చేద్దాం అనుకుంటున్నారా లేకపోతే ఏ పాలన చేద్దాం అనుకుంటున్నారు? ఎన్ని గుండెలలో దమ్ముంటే స్టూడెంట్స్ని టచ్ చేస్తారని జుట్టు ఈడ్చి అమ్మాయిలను లేదు అబ్బాయిలను లేదు విద్యార్థులను లేదు అసలు ఏం లేదు, ఇష్టం వచ్చినట్టు జుట్టు ఈడ్చి లాక్కపోయి వాళ్ళని వ్యాన్లలో పడేసి ఇష్టం వచ్చినట్టు లాఠీ చార్జీలు చేసి వాళ్ళు దుండగులు అనుకుంటున్నారా లేకపోతే మావోయిస్టులు అనుకుంటున్నారా లేకపోతే టెర్రరిస్టులు అనుకుంటున్నారా? అసలు ఏమనుకుంటున్నారు మీరు? విద్యార్థులు ఎవరు బతకద్దా? ఎవరు బతకద్దా అండి? అసలు వాళ్ళ యూనివర్సిటీకి సంబంధించి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూములను కుదబెట్టే హక్కు గవర్నమెంట్కి ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చింది? అది మీ తాత ముత్తాతలు ఆస్తా ఏమన్నా? యూనివర్సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్స్ మొత్తం కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు. ఆక్షన్ పెట్టాల్సినటువంటి కర్మ ఏంది మీకు? మీకు చాత కాదు, ప్రభుత్వాన్ని నడిపే చాత కాదు, చాతగాని తనంతో ప్రభుత్వాన్ని నడుపుతా ఉన్నారు. రెవెన్యూ సృష్టించడం మీకు చాతనైతే లేదు. అడ్డగోలుగా కమిషన్లు తీసుకోవాలి, అడ్డగోలుగా మీరు వ్యవహరించాలని చెప్పి ఫిక్స్ అయిపోయినారు. ఒక రాక్షసత్వంతో కూడినటువంటి పాలన అయిపోయింది. విద్యార్థులతో పెట్టుకున్నటువంటి ఏ ప్రభుత్వం కూడా బాగు అన్నట్టు చరిత్రలో లేనే లేదు. విద్యార్థులతో పెట్టుకోనే బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది. మళ్ళీ ఇప్పుడు అదే విద్యార్థులతోటి మీరు పెట్టుకుంటున్నారు. అన్ని యూనివర్సిటీస్ లో గిదే దుస్థితి పాడైంది. ఓయూలోనేమో ఆంక్షలు పెట్టినారు. వాళ్ళకి అక్కడ అన్ని పురుగులన్నం వస్తుంది, క్యాంటీన్ చక్కగా లేదు, వసతులు లేవు. వాళ్ళు అడిగితే సస్పెన్షనే ఏదో ఏదో అది ఇది అని చెప్పుకుంటా అక్కడ ఎవరు కూడా నిరసనలు చేయొద్దని చెప్పి ఆంక్షలు పెట్టినారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి సుమారు 400 ఎకరాలకు సంబంధించినటువంటి భూమిని ఆక్షన్ పెట్టద్దు అని అడిగే హక్కు, ప్రశ్నించే హక్కు అక్కడ ఉన్నటువంటి హెచ్సియు సమీపంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి విద్యార్థినులు తెలంగాణ ప్రజల యొక్క హక్కు. అర్థమైందా? ఎవరిని అడిగి డెసిషన్ తీసుకున్నారు మీరు? మీ ఇష్టానుసారం చేసుకుంటూ పోతున్నారు. ఎవరిని అడిగి ఎవడబ్బా సొత్తని మీరు డెసిషన్ తీసుకొని వెళ్తున్నారు. ఇదే పోలీసులు పిల్లలు అదే అక్కడ నిరసనలో ఉంటే మీరు లాఠీ చార్జీలు చేస్తారా? మీ యూనిఫామ్లు పక్కన పెట్టి లాఠీ చార్జీలు చేస్తారా? జుట్టు బట్టి చూడండి. కొంచెమన్నా నియత్తు ఉండాలి, సిగ్గు ఉండాలి, బుద్ధి ఉండాలి. పోయేకాలం వచ్చినప్పుడే ఇటువంటివన్నీ పుట్టుకొస్తాయట. పోయేకాలం వచ్చినప్పుడే ఇటువంటివన్నీ కూడా పుట్టుకొస్తాయి. ఉగాది నూతన సంవత్సరంలోకి, తెలుగు సంవత్సరంలోకి అయినా మీకు తెలుగు సంవత్సరం అంటే లెక్కలేదు కదా. మీకు తెలుగు అంటే పడదు కదా. మీరు బై బర్త్ బార్న్ విత్ మీరు ఇంగ్లీష్, మీరు ఫ్రెంచ్, స్పానిష్, మీరు ఇంగ్లీష్లో పుట్టిన వాళ్ళు. మీరంతా మీరు అక్కడోళ్ళు, మీరు ఇక్కడోళ్ళు కాదు. మీరు తెలుగు వాళ్ళు కాదు. మీరు తెలుగు వాళ్ళు కాదు, మీరు తెలంగాణ వాళ్ళు కాదు. ఇక ఉగాది అంటే ఏం లెక్క ఉంటుంది? నూతన సంవత్సరం రోజు ఇదేనా మీ తరిక? విద్యార్థుల పట్ల మీరు చేసే ప్రవర్తన ఇదేనా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. పెట్టండి, 2-3 కేసులు ఎక్స్ట్రా పెడతారు. మా అంటే ముఖ్యమంత్రులు బుద్ధి ఉందా అన్నది కాంగ్రెస్ ని కించవరిచిందని చెప్పి పెట్టండి. రెడీ ఉంటారు కదా కేసులు పెట్టడానికి. ఏమవుతుంది? అట్లా పోయి ఇట్లా వస్తాం, జైలుకి పోయి అట్లా పోయి అదేదో రామకోటో ఏదో రాసుకొని మా ముఖ్యమంత్రి అవ్వడం ఎలా అనే పుస్తకం చదివినట్టు మేము కూడా గద ఇంకొక పుస్తకం చదువుతాం తెప్పించుకొని. అంతకుమించి ఏమవుతుంది నాకు అర్థం కాక అడుగుతా. ఎవరిని బెదిరిస్తారు? ఏమవుతుంది? జుడిషియరీ అనేది బతుకున్నది. అట్లా పోతాం, ఇట్లా బెయిల్ మీద బయటకు వస్తాం. అంతకుమించి అయ్యేది ఏం లేదు. మా అంటే లాఠీ చార్జ్ చేస్తారేమో, కొడతారేమో, చిత్రహింసలు పెడతారేమో. అంతకుమించి ఏం కాదు కదా. ఏమవుతుంది అంతకుమించి?